నెక్స్ట్ కేసు ఒక లేడీ ఉమ్. 35 years అంతే. పీరియడ్స్ ప్రాబ్లం తోటి యుట్రైన్ క్యాన్సర్ అనేది వచ్చింది. యుట్రైన్ క్యాన్సర్ అంటే ఇంకా మన ఈ గర్భసంచి క్యాన్సర్ ఆ, సో అది అది వేరు గర్భసంచి క్యాన్సర్ లోపల చిన్న చిన్న గడ్డలతోటి ఎక్కువ. సో ఆమె ఒక హిస్టరీ తీసుకుంటే చిన్నప్పటి నుంచి, సో చిన్నప్పుడు ఆ పాపకు అస్తమా ఉండేది. చిన్నప్పుడు ఆ పాప టైంలో రైట్. దానికి మెడిసిన్ వాడారు. 12 years తర్వాత పీరియడ్ ప్రాబ్లం మొదలైంది, మళ్ళీ దానికి మెడిసిన్ వాడారు. మళ్ళీ అవన్నీ డిస్టర్బెన్స్ జరిగి నెక్స్ట్కి వచ్చేసి దాని తర్వాత మళ్ళీ థైరాయిడ్ వచ్చింది, దానికి మెడిసిన్ వాడారు. ఓ మై గాడ్. సో దెన్ 35 years కి బాడీ తట్టుకోలేని కండిషన్ లో ఈ ప్రాబ్లమ్స్ అంతా పుష్ చేసి టర్న్ టు ది యుట్రైన్ క్యాన్సర్. ఇక్కడ యుట్రైన్ క్యాన్సర్ చూడాలా, చిన్నప్పటి నుంచి వాళ్ళ సపరేషన్ చూడాలి, ఇక్కడ ఇంపార్టెంట్. సో అక్కడ గౌరీశంకర్ ఏం చేశారు, మొత్తం హిస్టరీ తీసుకొని ఆ పాపకి స్టాఫిసాగ్రి అంటే మెడిసిన్ విత్ ఇన్ 1 month 2 months లోనే నాకు మెంటల్ గా చాలా బాగుంది, ఎనర్జెటిక్ ఉంది, ఫిజికల్ గా చాలా అసలు యాక్టివ్ ఉంది. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇక్కడ అంటే పర్సన్ ని ట్రీట్ చేస్తున్నాం, నాట్ ప్రాబ్లం. కరెక్ట్. పర్సన్ ని ట్రీట్ చేయడం వల్ల ప్రాబ్లం తగ్గిపోతుంది. ప్రాబ్లం ట్రీట్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం ఇంకో ప్రాబ్లం గా మారిపోతుంది. కరెక్ట్. సింపుల్ లాజిక్ లో చెప్తున్నా, ఐఎమ్ నాట్ దిస్ వన్. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఇన్ హోమియోపతి. క్యాన్సర్ కేసెస్ లో గౌరీశంకర్ గారు ఉన్నటువంటి స్ట్రెంత్ కానీ చెప్తున్నా, అంటే కనుక ఆ మెడిసిన్ సెలెక్షన్ చేయడం కానివ్వండి, ఆ మెడిసిన్ ఇవ్వడం కానివ్వండి. సో ఈవెన్ లేట్ క్యాన్సర్స్ కి లైఫ్ స్పాన్ బాగా పెంచుకోవచ్చు. అవునండి, లేట్ అయినా కూడా తప్పదు కదా, అట్లీస్ట్ లైఫ్ స్పాన్ అంటే పెంచుకోవాలిగా. ఇక్కడ లైఫ్ స్పాన్ పెరుగుతుందా అనేది నాకు లేట్ క్యాన్సర్ పెరుగుతుంది, మనం పెంచుకోవచ్చు. మనం బెటర్ మన స్ట్రాంగ్ అయ్యే కొద్దీ పెరుగుతుంది కదా, మన వీక్ అయ్యే కొద్దీ తగ్గిపోయా, స్ట్రాంగ్ అయ్యే కొద్దీ తగ్గుతుంది. అట్లా లేట్ క్యాన్సర్స్ చాలా మంది ఉంటుంది. ఎర్లీ క్యాన్సర్స్ కనుక ఈజీ ట్రీట్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ లో క్యాన్సర్ అనేది ఈ రోజు మనం భయపడుతున్నాం, ఒకప్పుడు క్యాన్సర్ అంటే అసలు ఆ 10 నెలలు భయపడేటోళ్ళు, ఇప్పుడు ఇంటానికి కొంచెం చూపుతున్నారు. రేపు పొద్దున క్యాన్సర్ అనేది కామన్ అయిపోతుంది. ఇవన్నీ కూడా ఒకప్పుడు లేవు మనకి. అవును అవును. ఇప్పుడు ఆయన అదే అంటున్నారు కదా, ఆల్మోస్ట్ ప్రతి 10 మందిలో 4 ఉంటుందంటే ఇట్స్ నాట్ స్మాల్ థింగ్. మళ్ళీ రేపు పొద్దున ఏమైతే అంటే ఇట్ ఈస్ అ కాంప్లెక్స్ రిజల్ట్ అంటారు. ఇందాక నేను అన్నట్టు అవన్నీ పుష్ అయ్యి బాడీ అనేది अनकंट्रोलेबल सेलुलर डिस्ट्रक्शन होता है. करेक्ट करेक्ट. गौरीशंकर जी, जनरली पेशेंट्स क्या करते हैं, एक इंग्लिश मेडिसिन एक तरफ से यूज करते रहता है और दूसरी तरफ से होम्योपैथी भी यूज करते हैं, तो ऐसी करने वालों को आप क्या बता सकते हैं, ऐसे यूज कर सकते हैं वैसा? होम्योपैथी एक ऐसे मेडिकल साइंस जिसको आप किसी भी मेडिकल सिस्टम की मेडिसिन, अगर एलोपैथिक दवाई ले रहा है, दवाई ले रहा है और वो मेडिकेशन बहुत एसेंशियल है, तो होम्योपैथी मेडिकेशन उसको अफेक्ट नहीं करती. वो अनलेस अंटिल बहुत ज़्यादा एसेंशियल हो तो हम उसको रोकते नहीं, हम उसके साथ अपनी दवाई देते हैं. ठीक है, जैसे जैसे पेशेंट का कंडीशन ठीक होता है हम उस मेडिकेशन को स्टॉप करने के लिए बोलते हैं. आप अगर कीमोथेरेपी भी हो रहा है, रेडियोथेरेपी भी हो रहा है, उसके साथ भी होम्योपैथी ले सकते हैं. होम्योपैथिक मेडिकेशन एक ऐसा मेडिकल सिस्टम है जो किसी भी स्टेज में किसी भी मेडिकेशन के साथ आप ले सकते हो. ये सेफ. मतलब इसका बीच में थोड़ा सा गैप रहना चाहिए, इंग्लिश मेडिसिन होम्योपैथी मेडिसिन. हर दवाई में भी गैप, वो जो दवाई ले रहे हैं उसके गैप के साथ हम जब मेडिसिन देते हैं तो गैप भी बताते हैं, कैसे लेना वो भी बताते हैं और किस दौरान लेना. हाँ, अपना तेलुगु स्टेट्स में ये भी है, जिंजर गार्लिक नहीं यूज करना है जब हम होम्योपैथी यूज करते हैं, ऐसे कुछ है? देखिए होम्योपैथी में मैंने बोला ना कि डाइट बहुत हमारी मेडिसिन का जो एक्शन होता है उसके लिए कुछ हर्ब्स रिस्पॉन्सिबल होते हैं जो हम नहीं खा सकते, लेकिन जिंजर गार्लिक या जो भी ऐसा हर्ब्स है हमारे किताबों में लिखा है उस दवा उसके साथ आप ले सकते हैं, बट रॉ फॉर्म में नहीं लेना है. उसको अगर हमने खाने में बना दिया. होम्योपैथी में डाइट इज ओनली द सेकेंडरी. డైట్ ఫర్ ప్రాబ్లం, నాట్ ఫర్ మెడిసిన్. I understand. మెడిసిన్ అనేది మన సిస్టమ్ ని బెటర్ చేయడానికి ఇస్తున్నాం, బట్ డైట్ అనేది ఒకవేళ ప్రాబ్లం ని ట్రిగర్ చేస్తుంది డైట్ అనేది. బట్ ప్రాబ్లం ఇప్పుడు సపోజ్ చాలా మంది ఉంటారు డైట్ తోటి చాలా మేనేజ్ చేస్తున్నా ఉంటారు, కానీ ఆల్రెడీ డిస్టర్బ్ అయిన సిస్టమ్ ని డైట్ మెయింటైన్ చేయగలదు కానీ ట్రీట్ చేయలేదు. చాలా మంది మనకు అసలు గ్రీన్ టీ తాగుదాము, లేకపోతే ఇది అవుదాం, అసలు మంచి హెర్బల్ తీసుకున్నాం, మంచి ఫుడ్ తీసుకున్నాం. ఆల్రెడీ డిస్టర్బ్ అయిన సిస్టమ్ కి మీరు డైట్ ఇవ్వడం వల్ల మీ డిస్టర్బ్ అయిన సిస్టమ్ మెయింటైన్ అవుతుంది, కానీ ఆ డిస్టర్బెన్స్ ట్రీట్ కాదు. డిస్టర్బెన్స్ ట్రీట్ కావాలి. డిస్టర్బెన్స్ ట్రీట్ అంటే అంతకుముందు సపరేషన్ కంట్రోల్. సో హోమియోపతిలో ఈ గార్లిక్ కానీ ఇవన్నీ కూడా అంటే ఇక్కడ అవన్నీ కూడా ప్రాబ్లమ్ ని ట్రిగర్ చేస్తాయి, కానీ బట్ మెడిసినల్ యాక్షన్ నేను డిస్టర్బ్ సపోర్ట్ చేస్తాయి. సో ఇక్కడ డైట్ విషయం అనేది హోమియోపతిలో మంచిది, అసలు అవసరం కూడా డైట్ అనేది. మనం తినే ఆహారాన్ని బట్టి మన బాడీ యొక్క
ఫిజికల్ ఎనర్జీ మెంటల్ ఎనర్జీ అనేది డిపెండ్ అవుతుంది కాబట్టి సో ఇట్ ఈస్ సో లింక్డ్ విత్ డైట్ ఆల్సో విత్ క్యాన్సర్ కేసెస్ బట్ సేమ్ టైం డైట్ వలన ప్రాబ్లం ట్రీట్ కాదు, మెయింటైన్ అవుతుంది. రైట్. చాలా మంది ఒబెసిటీ కానివ్వండి, క్యాన్సర్స్ కానివ్వండి, డైట్ వల్ల కంట్రోల్ అయితే కొద్దిగా మెయింటైన్ అయితే కానీ బట్ డైట్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రీటింగ్ ప్రాబ్లం. गौरीशंकर जी, एक्चुअली कैंसर पेशेंट सोचते हैं कि एक बार कैंसर कंफर्म हो गया तो पहले वो लोग मेंटली सो डिप्रेशन के लिए सूट हो जाता है, एकदम मतलब डिप्रेस हो जाता है पूरा, तो उसके लिए भी मेडिसिन यूज करना पड़ता है. बिल्कुल. देखिए मैम, जो मेंटल डिप्रेशन है या जितने भी मेंटल इमोशन, चाहे वो कैंसर की वजह से है या लाइफ में किसी भी तरह का मेंटल इमोशन या मेंटल अल्ट्रेशन हो, तो होम्योपैथी में स्पेसिफिक उसके लिए भी दवाई है. अगर किसी पेशेंट को डिप्रेशन है कि हमको अभी मैं जो पेशेंट देख के आया जी, उस पेशेंट को सबसे ज़्यादा कंसर्न था कि कैंसर डायग्नोस हो गया. डायग्नोसिस कैंसर का है, कैंसर एक्सटर्नल है. अब जैसे ही पता चला कैंसर है, हमारे मन में थॉट आता है कि अब ये बीमारी इतनी बड़ी हो गई है कि अब ये डेथ के साथ जाएगी. तो पेशेंट को ये पता भी नहीं होता है, लेकिन अगल बगल के लोगों से या वो लिटरेचर ऐसा पढ़ता है जिससे उनका डिप्रेशन बढ़ता जाता है. सही है. ठीक है, कहते हैं अब तो कैंसर हो गया तो अब तो मरना ही है. लेकिन होम्योपैथी एक ऐसी मेडिकल साइंस है मैम जो टाइप के इमोशंस की कस्टमाइज मेडिसिन हमारे पास. उसको अगर डेथ का फियर है तो रेमेडी हमारे पास है. जितने भी मेंटल अल्टरेशन है, मेंटल इमोशन है, एंग्जाइटी है, डिप्रेशन है, ये सब किसी न किसी एक फिजिकल बीमारी को जन्म. होम्योपैथी में जो डिजीज है, हम बीमारी को तो समझते ही समझते हैं, इसके साथ प्लस पॉइंट ये होता है कि बीमारी के साथ वो जिस इमोशन से जूझ रहा है उस इमोशन की भी परफेक्ट अंडरस्टैंडिंग के साथ हम उनको रेमेडी देते हैं. पूरे दुनिया में अगर जितनी भी मेडिकल साइंस है, होम्योपैथी एक ऐसी मेडिकल साइंस है जिसमें कस्टमाइज मेडिसिन है ईच एंड एवरी इमोशन. तो हम ये एक तरह से कंप्लीट होलिस्टिक ट्रीटमेंट है जिसमें इमोशंस का भी ख्याल रखा जाता है, इन्वायरमेंट का भी ख्याल रखा जाता है और आपकी डाइट और आपके पर्सनल हैबिट का भी ख्याल रखा जाता है. అదే ఒక చిన్నది చెప్తాను మీకు. ఇక్కడ సింపుల్ మన సార్ చెప్పే దాంట్లో సింపుల్ అన్ని మెడికల్ సిస్టమ్స్ క్యాన్సర్ ట్రీట్ చేస్తాయని చెప్తాను. ఇక్కడ ఏమైందంటే క్యాన్సర్ ఈజ్ నాట్ ఫిజికల్ ప్రాబ్లం. మన బాడీకి రూట్ ఈజ్ ద మైండ్. ఒక సింగిల్ సెల్ నుంచి ఫామ్ అయిపోయి నర్వస్ సిస్టమ్ నుంచి బ్రెయిన్ నుంచి మన బాడీ తయారైంది. ఏ ట్రీట్మెంట్ అయితే నేను మెడిసిన్ వాడాక మెంటల్ గా చాలా బాగుంది, ఫిజికల్ గా చాలా బాగుంది, దట్ ఈస్ ద రైట్ ట్రీట్మెంట్. కరెక్ట్. నాకు మెంటల్ గా అలాగే ఉంది, ఫిజికల్ గా మాత్రం కొద్దిగా బెటర్ అంటే కనుక ఇట్ ఈస్ అ రాంగ్. ఎందుకంటే దిస్ ఈస్ ద సెంటర్, మైండ్ ఈస్ ద కీ, ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ యువర్ టోటల్ బాడీ సిస్టమ్. సో హోమియోపతి బ్యూటీనెస్ ఏంటంటే కనుక మైండ్ అండ్ బాడీని ట్రీట్ చేస్తుంది. మైండ్ ఏ సిమ్టమ్స్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తుందో దట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ ఎఫెక్ట్. బాడీ ఏ ఫిజికల్ సిమ్టమ్స్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తుందో దట్ ఈస్ అ ఫిజికల్ కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్. ఈ రెండింటిని బేస్ చేసుకొని కస్టమైజ్డ్ డ్రగ్ సెలెక్షన్ ఉంటుంది. సపోజ్ ఒక 10 మంది క్యాన్సర్ కేసెస్ తీసుకోండి. 10 మంది కొందరేమో విపరీతంగా భయం ఉంటుంది, కొందరేమో అసలు క్యాన్సర్ వచ్చినా కేర్ చేయరు. చూస్తాం కొన్ని కేసెస్ చూస్తాం అసలు పట్టించుకోరు కూడా. సో ఇద్దరికి మళ్ళీ క్యాన్సర్ ఉంది, ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తారు అంటే ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఈ కాన్స్టిట్యూషన్ మనం ట్రీట్ చేయాలనే కానీ క్యాన్సర్ ని కాదు. కాన్స్టిట్యూషన్ ట్రీట్ చేస్తే క్యాన్సర్ ట్రీట్ అయిపోతుంది. దిస్ ఈస్ అ బ్యూటీనెస్ ఇన్ హోమియోపతి. సార్ చెప్పేది అదే యాక్చువల్ గా. సో సింప్లిఫై. సో ఇక్కడ కాన్స్టిట్యూషనల్ ఎక్స్ప్రెషన్స్, కొందరికి భయం ఉంటుంది, కొందరికి ధైర్యం ఉంటుంది, కొందరికి టెన్షన్ ఉంటుంది, కొందరికి డిప్రెషన్ ఉంటుంది. సో డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకుంటుంది. ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఒక్క హోమియోపతిలో మాత్రమే ఉంటుంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఇన్ హోమియోపతి. ఇప్పుడు క్యాన్సర్ కి సంబంధం లేకుండా నాది ఒక పర్సనల్ క్వశ్చన్ ఉంది సార్. అంటే నిజంగా డిప్రెషన్ కి కూడా అసలు డిప్రెషన్ రీజన్ ఏంటి, ఎందుకు వస్తుంది డిప్రెషన్? మీకు అసలు మీ ఒక హెల్తీ పర్సన్ డిప్రెషన్ రాకూడదే కదా, ఎందుకు వచ్చింది? ఎందుకంటే రీసెంట్ గా మా జర్నలిస్ట్ ఒక ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయారు. అందుకని అడుగుతున్నాను. ఫ్రమ్ లాస్ట్ 4-5 years తన డిప్రెషన్ మెడిసిన్స్ తీసుకుంటుంది, ఇంగ్లీష్ మెడిసిన్. ఏమైతే సూసైడ్ చేసుకోవడం కూడా మెంటల్ గా వీక్ అయిపోయి, మెంటల్ గా వెక్స్ అయిపోయి, అంతకుముందు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వచ్చి బాడీ సపోర్ట్ చేయక, మైండ్ సపోర్ట్ చేయక ఒక అతలాకుతలమైనటువంటి స్టేజీలో దే విత్డ్రా ఫ్రమ్ లైఫ్. డిప్రెషన్ అనేది ఇప్పుడు అదే ప్రాబ్లం వేరే వాళ్ళకి వస్తే తట్టుకుంటారు. అవును కదా. ఎందుకు తట్టుకుంటారంటే వాళ్ళకి అన్ని ఇష్యూస్ బ్యాక్ ఇన్ లో లేవు. ఇక్కడ ప్రాబ్లం అనేది సూసైడ్ వలన, ప్రాబ్లం వలన సూసైడ్ చేసుకోలేదు, వీళ్ళ వీక్నెస్ వల్ల సూసైడ్ చేసుకుంటారు. మీరు చెప్పిన అర్థం ఏంటి? ఇక్కడ మీరు గినక స్ట్రాంగ్ ఉంటే, మీరు గినక వెరీ సో ఫిజికల్ గా మెంటల్ గా స్ట్రాంగ్ ఉంటే, చిన్నప్పటి నుంచి ఏ మెడిసిన్ వాడకపోతే, ఒక ఆర్గానిక్ లైఫ్ లో ఉంటే, మీరు ఎంత ప్రాబ్లం ఉన్నాయో సరే మనసులోకి తీసుకోరు. మీరు వీక్ కావడం వల్ల ప్రాబ్లం అనేది పెద్ద అవుతుందే కానీ
మీరు స్ట్రాంగ్ ఉంటే ప్రాబ్లం అనేది చాలా చిన్నది. మీరు వీక్నెస్ వల్ల మీ యొక్క స్ట్రెంత్ ఎందుకు వీక్ అయ్యారు అంటే కనుక మీ యొక్క పాస్ట్ మెడికల్ హెల్త్ హిస్టరీలు ఒక్కసారి గమనిస్తే ఆ వీక్నెస్ అనేది మీకు తెలుస్తుంది. జనరల్ గా కేస్ టేకింగ్ అనేది హోమియోపతిలో ఉంటుంది. ఇక్కడ ఒక పర్సన్ సూసైడ్ చేసుకున్నంటే ప్రాబ్లం వల్ల సూసైడ్ చేసుకోలేదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సూసైడల్ అనేది ఒక ప్రాబ్లం వల్ల కాదు, అందరికీ ఉంటాయి ప్రాబ్లమ్స్. బట్ మీరు స్ట్రెంత్ గా ఉన్నారా, మీరు వీక్ ఉన్నారా, దాన్ని బట్టి సూసైడ్ అవుతారు. కరెక్ట్. సింపుల్, నేను చెప్పే లాజికల్ పాయింట్. ఇవన్నీ కూడా మిమ్మల్ని స్ట్రెంథెన్ చేయడానికి సిస్టమ్ హెల్ప్ అవుతుంది కానీ మీ ప్రాబ్లం తగ్గడానికి సిస్టమ్ కాదు ఇక్కడ అనేది గౌరీశంకర్ గారు చెప్పారు. यस सर. सर आप बताइए, ये गट हेल्थ इंक्रीज कर सकते हैं, नहीं तो इम्यून सिस्टम भी इंक्रीज कर सकते हैं होम्योपैथी में? इन शॉर्ट मैम, होम्योपैथी में हम इम्यूनिटी का इम्प्रूव करते हैं, ठीक है। अब इम्यूनिटी अफेक्ट कई सारे फैक्टर से होता है, गट भी हमारा अफेक्ट कई सारे फैक्टर से होता है। गट को हम लोग बोलते हैं सेकंड ब्रेन, गट फीलिंग, द सेकंड ब्रेन, सेकंड ब्रेन ऑफ बॉडी ना। तो गट फीलिंग या गट ये जो होता है ये मेन रीजन होता है हर बिकॉज हर दिन तो हमें कुछ न कुछ खाना है, हमारा डाइट गट को अफेक्ट करता है और गट जब अफेक्ट होता है तो तमाम बीमारियां आती हैं और इवन हमारा इम्यूनिटी से अफेक्ट कर सकता है। इम्यूनिटी का जो सबसे सबसे बड़ा फैक्टर होता है जो हमारे इम्यूनिटी को कम करता है, तो हमारे इमोशन। जब भी हम नेगेटिवली अफेक्ट होते हैं, डिप्रेशन, एंग्जाइटी, एंगर, इस दौरान हमारा इम्यूनिटी कम होता है और जब इम्यूनिटी कम होता है तो बीमारियां आ जाती हैं। होम्योपैथिक दवाई से इम्यूनिटी ही अफेक्ट होती है, हम लोग उसे एक अलग लैंग्वेज, लेकिन सबसे पहले हम उस इम्यूनिटी ही, और एक बार इम्यूनिटी सही हो जाती है, इम्यूनिटी तब सही होती है तो इतने सारे इम्यूनिटी करने की दवाइयाँ हैं, लेकिन फिर भी लोगों का इम्यूनिटी कम हो रहा है, क्यों? क्योंकि वो एक्चुअल में उस इम्यूनिटी के बारे में नहीं सोचते। सही है. చెప్తాను గట్ గురించి. గౌరీశంకర్ గారు చెప్పారు, ఆల్ క్యాన్సర్ కేసెస్ గట్ ఈస్ ద हम्म. అసలు ఈ ప్రాబ్లం గట్ వల్ల 90% క్యాన్సర్ కేసెస్ బికాస్ ఆఫ్ గట్.